విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కాకా నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నారా? ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఏదో మార్పు రావాలని వేసినాం కానీ 20 సంవత్సరాల వెనుకకు పోయింది అది. ఏదో ఆయన స్పీడ్ ఉంటాడు చేస్తాడు కానీ ఆయన మైకుతోని వాళ్ళని ఆ పార్టీని ఇప్పటి తిట్టడమే కాలం గడిపేస్తున్నాడు కానీ ప్రజలు ఏం సుఖపడుతున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళంతా రోడ్డు మీద అయిపోయారు అనేది ధ్యాస లేదు. ఎంతసేపు మందిని తిట్టడమే అనేది ఆ వేరే పార్టీలో ఎత్తిపోయడమే తప్ప వీళ్ళది పరిపాలన ఏమీ లేదు. అట్లా అంటారు రైతులు మహిళలు అందరూ బాగా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏ రైతులకు వచ్చిందని ఊర్లో నలుగురుకుంటే నలుగురు మాపైతే అయిపోయినట్టనా? ఇంకా ఎంతమంది ఓ చాలా మంది రోడ్డు మీద తిరుగుతున్నారు. అది మహిళలు ఏం మహిళలు పెట్టిరు? బస్ ఫ్రీ బస్ వస్తే ఇంట్లో తిండి గతి లేదు కానీ ఫ్రీ బస్ ఎక్కి వస్తే కడుపు నింత అదే. ఆర్ గ్యారెంటీలు అని చెప్పేసి అన్నారు కదా, మరి ఆర్ గ్యారెంటీలు ఎంతవరకు కాదు? ఇప్పుడు మహారాష్ట్రలో ఇటు ఓడిపోతుంది. ఇప్పుడు ఏం కాదు, ఈ రేవంత్ రెడ్డి ఉన్న రోజులు మళ్ళీ 20 సంవత్సరాల వెనుక పోయింది. అది 20 సంవత్సరాల దాకా మళ్ళా ఈ కాంగ్రెస్ అంటే కష్టమేరా బాబు అని జనం మొత్తము ఆల్ తెలంగాణ బస్ అంటే మనం తెచ్చుకున్నదే కదా ప్రభుత్వం. తెచ్చుకున్నామనంటే 20 సంవత్సరాలు రాసి పెట్టేసినాం దాని గురించి. వెనకకి 20 సంవత్సరాలు వెనక పోయిందిరా బాబు అని అందరి దృష్టిలో పడ్డది. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే కులగణన ప్రక్రియ అనేది మొదలు పెట్టారు కానీ కులగణన వల్ల ఏదైనా లాభాలు లేదు ఆయన దగ్గర. ఇది కొత్తగా ఎందుకు అంటే టైం పాస్ చేయడానికి. ఇది కులగణన అంటే టైం పాస్. ఇది లేదా ఇంతకుముందు కులగణన ఇప్పుడు వచ్చిన మనకు స్వతంత్రం ఇప్పుడు వచ్చినట్టుగా కులగణన పెడుతున్నాం. ఏదో ఇది ఇంత నెల రోజులు టైం పాస్ కోసం ఇది పైసలు ఖర్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెన్షన్లు సరిగా పడుతున్నాయి. ఎప్పుడు ఆయన పైసలే, కేసీఆర్ పైసలే. ఎవరు చూసినా కేసీఆర్ పింఛన్ అంటున్నారు, కేసీఆర్ లీలు అంటున్నారు. అంతా కేసీఆర్ రైతు బంధు రాకపోయా, కేసీఆర్ రైతు బంధు రాకపోయా అంటారు అని కేసీఆరే అంటున్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ నోటి దురుసు వాళ్ళని ఆ పార్టీని తిట్టడం, ఈ పార్టీలను తిట్టడమే తప్ప మిగతాది ప్రజలు ఎక్కడ ప్రజలని సుఖ సంతోషాలని ఏం చూస్తున్నాడు ఆయన? ఏమీ లేదు. పక్కా ఇది ఇంకెవరిని అడుగురు. ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఎవరు పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు స్కూల్ ఉన్నాయా, ఆరోగ్యం బాగుందా, ఏ హాస్పిటల్ బాగున్నది చూడు. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కరిని చేస్తే లక్షలు ప్రైవేట్ వాడు ఏమైనా హాస్పిటల్ లేదు. మనిషికి కావాల్సింది విద్య, ఆరోగ్యం రెండు. మూడో దాని తెలివి ఉన్నదంటే ఎక్కడైనా బతకగలుగుతాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సర కాల వ్యవధి కూడా కాలేదు కదా, మరి సంవత్సరంలో ఇంత మార్పు అంటే జరగలేదు కదా. ఆ సమస్య ఏంది? ఉన్నదాన్ని సరిగా లేదు. ఆయన ఖర్చులకు ఢిల్లీకి పోవడం, తెలంగాణ రావడం, ఢిల్లీకి పోవడం, తెలంగాణ రావడం రెండే పనులు కానీ మిగతా ఏం లేదు. ఆయన పోరాడడం మేము చూస్తున్నాం అంతవరకు. మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉండే? సూపర్. అది జరుగుతూనే 10 సంవత్సరాల దాకా ఏదో ఒకటి చేస్తూనే ఉండు. తెలంగాణ తెలంగాణ అంటే ఆయన పోరాడిండు తెలంగాణ గురించి, ఆయన చేసిండు తెలంగాణ గురించి. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి కూర్చున్న సీటు కేసీఆర్ పుణ్యం. కేసీఆర్ పోరాడప్పటికీ ఆయన కూర్చున్నాడు. ఆ పెద్ద మనిషిదే పక్క. ఇప్పుడు మరి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని మిస్ అవుతున్నారు. అందరు మిస్ అయిపోయారు. కేసీఆర్ ప్రభుత్వం మిస్ కాదు, ఆయన తెచ్చిండు. ఆయన పోరాడి దీక్ష తెచ్చి ఆడ సీటు కూర్చోబెడితే రేవంత్ రెడ్డి చక్కగా ఏం పరిపాలిస్తున్నాడు. మైక్ పట్టుకొని తిట్టడమే తప్ప మంచిగా మాట్లాడడం లేదు, ఏం లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో మా తెలంగాణలో మార్పు జరుగుతుందని చెప్పేసి అందరూ తెచ్చుకున్నారు ప్రభుత్వం. మార్పు ఈయన ఏమన్నా మార్పు చేస్తాడేమో, మన ఊరు మనిషి మార్పు చేస్తాడేమో అంటే ఏం మార్పు చేస్తాడు? వాళ్ళ 6 మంది అన్నదమ్ములే చూసుకుంటారు అంతా. సో తెలంగాణకైతే ఏమీ లేదు. 7 ఉన్నది ఆయనే ఉన్నది. కొత్తగా ఏమైందా? ఓ గ్రామ పంచాయతీ సెక్రటరీ నోడు అవ్వండి ఏమన్నా ఉందా? అదే ఉన్నది, ఆయనదే ఉన్నది. కానీ ఏం లేదు. ఇప్పటికీ కేసీఆర్ పింఛన్ అంటారు, కేసీఆర్ లీలే అంటారు, కేసీఆర్ అన్ని కేసీఆర్ పేర్లు అంటారు. కానీ ఇంకో మిగతాది ఏమీ లేదు. మరి సంవత్సరం కాలంలోనే ఇంత నెగటివిటీ ఎందుకు వచ్చిందంటారు? ఆయన చేసుకుంటున్నాడు నోటి దొరుకుతూ. ఊకే అవి ఎంతసేపు ఆ పార్టీని తిట్టడం, ఆ పార్టీ తిట్టులో కొట్లాడుకోనికే ఓట్లు వేసినామే. ప్రజలను చూడడానికి ఓటు వేసినాం కానీ వాళ్ళు కొట్లాడుకోనికి వేసినాం. వాళ్ళ కొట్లాడనే తప్ప ప్రజలది ఏముంది? ఇప్పుడు ఎంతో మంది 20-30 సంవత్సరాల్లో పిల్లలు అంతా రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవి అని. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఈ వ్యతిరేకత సర్పంచ్ ఎన్నికల మీద ఏమైనా పడే అవకాశం ఉందంట? సర్పంచ్ మీద గిట్లే అంటుండ్రు. ఆయన ఏం చేసిండే అని పార్టీ తరఫున పోతే ఆయన ఏం చేసిండే అంటారు అంతే. అన్న నమస్తే. అన్న నమస్తే. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు ఇంటింటికి తిరిగి ఓట్లు వేపించినారు. ఇప్పుడు ఏమంటున్నారు మరి ఊర్లో ప్రజలు? వ్యతిరేకత అంటే ఇప్పుడు చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు హైడ్రా అని అది పెట్టడం వల్ల ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ పడిపోయింది. కానీ ఎవరి ఇంటి పెట్టినా వ్యతిరేకత ఎక్కువ ఉంది. పింఛన్లు కానీ ఇంకేమి కాలేవు కదా. కొన్ని చేసారు, కొన్ని చేయలేదు. మెయిన్ అంటే హైడ్రా వల్ల వ్యతిరేకత అన్ని
రియల్ ఎస్టేట్ కానీ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఎవరైనా కానీ మనల్ని అడుగుతారు, కానీ వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో మీరు కాంగ్రెస్ పార్టీతో ఉన్న ప్రేమతోటి మీరు ఎంతో మందితో ఓట్లు వేయించుంటారు. సో మరి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు కదా, మాకేం పథకాలు అందట్లేదు అని చెప్పేసి, మరి మీరు ఎట్లా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. మనం ఏం చెప్తాం, వాళ్ళకి జరుగుతుంది కదా. వాళ్ళ ఈ రోజులలో ప్రతి ఒక్క ఛానల్ అన్నీ ఎంబడే వస్తాయి కనుక ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఏ లీడర్ అయినా ఎవరైనా కానీ టైం పడుతుందని ఏదో పొడిగించడం మాట, అంతకన్నా ఎక్కువ ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ, మరి ఈ 6 గ్యారెంటీలలో ఊర్లలో ఎంతవరకు అందుతున్నాయి? మరి కొన్ని అందినే, కొన్ని అయితే కాలేవు. ఇంకా పింఛన్ కాలేవు, కొన్ని పథకం, అది దీపం పథకం అని కొన్ని ఉన్నాయి. ఇంకా చాలా కావాలి కానీ కాలేవు ఇంకా. మరి ఈ రోజు కొత్తగా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కులగణన సర్వే అనేది మొదలు పెట్టారు కదా, మరి ఈ కులగణన సర్వే వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇది వాళ్ళు ఏం చేస్తారు అనేది పబ్లిక్ అయితే ఏం అందుబాటులో వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇది గుణగాన చేస్తారా లేకుంటే ఇవన్నీ ఆస్తులు అన్ని రాసుకుంటారు కదా, దాని గురించి పబ్లిక్ ఆలోచన ఎందుకు చెప్పాలనే ఉద్దేశంతో ఆలోచన చేస్తారు. వాళ్ళు చేసేది ఏందో మనకు చెప్తలేరు కదా, కానీ ఇంటింటి తిరిగి అన్ని అయితే రాసుకుంటారు వాళ్ళు. మరి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ? మనకిట ఇంట్లో వాళ్ళు ఏం చెప్తలేరు కదా, కానీ కులంగాన చెప్తారు అంతే. వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకిట తెలియదు. అంటే కులగణన కాకుండా ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే వ్యతిరేకత ఎక్కువైంది అన్నట్టు పబ్లిక్. వాళ్ళు చేసే పనులు బట్టి వ్యతిరేకత ఎక్కువ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. తాత నమస్తేనే. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన? రేవంత్ రెడ్డి గాంధీ ఇప్పుడు కరెక్టే ఉన్నది. ఒకప్పుడు ఇందిరాగాంధీ పిలేట్ల పొలాలు ఇచ్చి రైతులకు భూములు ఇచ్చి లావన్ పట్టాలు ఇచ్చినాయని కేసీఆర్ అమ్ముకుంటొచ్చుండు. మరి ఈలటి నాడు రేవంత్ రెడ్డి అమ్మకు ముందే ఒట్టిగా బదలాము అది ఇది రుణమాఫీ చేయపాయి, అది చేయపాయి, ఇది చేయపాయి. కొంతమందికి చేసిండు, కొంతమందికి ఇవాళ రేపో చేస్తాడు, ఈ నెలలో చేసేస్తాడు. అట్లా మరి వాళ్ళు ఇచ్చిన పొలాలని ఈయన అమ్ముకుంటూ వచ్చిండు. మళ్ళీ ఈయన అమ్మక ముందే బదలాం పెడుతురు. మరి ఇందిరాగాంధీ ప్లేట్లో ఇచ్చారు కదా, ఇండ్లు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఎక్కడ ఇచ్చినావు? దళితులకు 10 లక్షలు ఇస్తాను ఎక్కడ ఇచ్చినావు? సో మరి డబుల్ బెడ్రూమ్ అనేది కేసీఆర్ గారి హయాంలో ఎవరికి అందలేదు, మరి ఇందిరమ్మ ఇల్లు అనేది అందరికి అందుతాయి. అప్పుడు అంటే ఇందిరామీన్లు మేమే కట్టించినాం కదా. ఇందిరామీన్లు మేమే, మా పిల్లలనే అయింది 82లో. అప్పుడు మేము పని మీద ఉన్నాం, మేము కట్టించాం. నేను డిప్యూటీ సర్పంచ్ చేసిన. అట్లా ఎవరిని ఏం మాట్లాడేది, అందరూ ఉన్నాయి తప్పులు, అందరి తప్పులే ఉన్నాయి. సో మరి 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. మరి 6 గ్యారెంటీలు ఎంతవరకు అందుతున్నాయి? కరెంట్ ఒకటి చేసిండు, అందరికీ అందట్లేదు. రుణమాఫీ సగం వేసిండు, ఇంకా సగం వేయలేడు. ఇంకేంది, ఇది లేడీస్ కు బస్సుల్లో తిరిగి కూడా ఒకటి చేసిండు. 3 అయినట్టున్నాయి. రుణమాఫీ జరిగింది అంటున్నారు, మరి ఎంతవరకు జరిగింది? రుణమాఫీ అంటే సగం మందికి వచ్చినాయి, సగం మందికి ఇంకా ఇవాళ రేపు వేస్తా అని చెప్తున్నాడు అంతే. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2 విడతలుగా రైతు బంధు ఇచ్చారు. మరి ఇప్పుడు రైతు భరోసా కార్యక్రమం దశలోపే చేస్తా అని చెప్పి చేయలేదు. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఈ వచ్చే నెలల సన్న బియ్యం 6 కిలోలు ఇస్తా అంటుండు. రైతు బంధు వేస్తా అంటుండు కదా, ఇప్పుడు ఈ రబీ పంటకి వేస్తా అంటుండు కదా, ఇప్పుడు 2 పంటలే వేస్తా అంటుండు. ఆనకాలం ఇది దశలోపే వేస్తామని చెప్పి ఎందుకు వేయలేదండి? ఎందుకు వేయలేదంటే మరి ఆడ ఎట్లా జరుగుతుంది ఏం సంగతి, ఇక మనం ఆడకి పోతాం. సో మరి ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అంటున్నారు. సో మనం ఒక 10 మంది దగ్గర తీసుకున్నాను, నేను ఇప్పుడు బయట అడిగాను. ఆ 10 మంది కాంగ్రెస్ పార్టీ గురించి వ్యతిరేకంగానే చెప్పారు. మరి మీరు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరేమంటారు? అవును, మరి ఇప్పుడు వికారాబాద్ లో 200 ఎకరాల పొలం తీసుకొని అది చేసిండు, ఎక్కడెక్కడో తీసి అమ్మిండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్మక ముందే అది గుంజుకుంటుర్రు, ఇది గుంజుకుంటుర్రు, ఇది చేస్తున్నారు, అది పుట్టి బదలాలు చేస్తారు. మరి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు పెన్షన్లు పెంచుతా అని చెప్పి అన్నారు. మరి పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తా అంటుండు కదా, వచ్చే నెల ఇస్తా అంటుండు కదా. ఈసారి వచ్చే నెల ఇస్తా అని చెప్పి అంటున్నాడు, ఇంక ఇవ్వట్లేదు అంటున్నారు. మరి ప్రజలు దాని గురించి ఏమంటారు? వచ్చిందాక గట్టిగా ఉంటది, ప్రభుత్వమే అట్లుంటది. వస్తే అప్పుడు ఏదన్నా మనకు ముందుకు వెళ్ళిపోతుంది. మరి రేవంత్ రెడ్డి అయితే మంచిగానే చేస్తాడని అనుకుంటున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ 90% అనుకున్నవి అయితే గ్యారెంటీ సాధించి తీరుతాడు.